నిన్న 11th June 2026 రోజున సుప్రీంకోర్టు ఒక చారిత్రాత్మకమైన తీర్పునిచ్చింది. అది దేని గురించి అంటే మహిళలు ఒకవేళ అంటే మనకందరికి తెలిసిందే యాక్సిడెంట్ కేసెస్లో ఇంతకుముందు హోమ్ మేకర్ హౌస్ వైఫ్స్ ఎవరైతే మహిళలు ఉంటారో వాళ్ళకి పర్టికులర్గా ఒక ఇన్కమ్ ఏది చూపించకుండా ఒక నార్మల్ నోషనల్ వాల్యూ తీసుకొని చాలా తక్కువ కాంపన్సేషన్ గ్రాంట్ అయ్యేది. కానీ ఈ జడ్జిమెంట్ ద్వారా సుప్రీంకోర్టు ఏమని చెప్పిందంటే మహిళలు దేశం యొక్క నిర్మాతలు, దేశ అభివృద్ధికి కారకులు. సో మహిళలు ఏదైతే డొమెస్టిక్ కేర్ తీసుకుంటారో దానికి అసలు విలువ కట్టలేము. అలాంటి విలువ కట్టలేని స్థితిలో ఇంత తక్కువ కాంపన్సేషన్ అనేది కరెక్ట్ కాదు. సో మహిళలు చేసే ఏదైతే వాళ్ళ త్యాగాలకి, వాళ్ళ శ్రమకి, వాళ్ళ ఇంట్లో చేసే పిల్లల చదువుల కోసం కానీ వాళ్ళు వెచ్చించే సమయము, ఇది మొత్తం కూడా దేశ అభివృద్ధికి దోహదం అవుతుంది. సో మహిళలకి ఎలాంటి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, మహిళల యొక్క హౌస్ హోల్డ్ వర్క్స్కి కూడా గుర్తింపు ఇవ్వాలి. సో ఇన్ని సంవత్సరాల నుంచి మనం చూస్తున్నాము మహిళల యొక్క హౌస్ హోల్డ్ వర్క్స్కి ఎప్పుడు కూడా గుర్తింపు రాలేదు. కానీ మహిళలు ఒకవేళ నిజంగా హౌస్ హోల్డ్ వర్క్స్ చెయ్యకపోతే మనకి ఇప్పుడు చూస్తున్నాం ఎంతమంది డాక్టర్స్, ఇంజనీర్స్ కానీ, లాయర్స్ కానీ, ఇవన్నీ పొలిటికల్ లీడర్స్ ఎవరు అవ్వాలన్నా ఇంటి నుంచే స్టార్ట్ అవుతుంది. సో ఇంట్లో కన్న తల్లి నుంచే స్టార్ట్ అవుతుంది. సో కన్న తల్లి ఎప్పుడైతే తన డొమెస్టిక్ వర్క్స్ని ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేస్తారో, సో తన తరఫు నుంచి ప్రతి ఒక్క అంటే ఆపర్చునిటీ ఏదైతుందో ప్రతి ఒక్క సేవ ఫ్యామిలీకి చేసుకుంటూ పిల్లల అభివృద్ధికి దోహదపడతారు. అదేవిధంగా ఎప్పుడైతే ఒక ఫ్యామిలీ ముందుకెళ్తుందో మంచి భావి భారత పౌరులు రావాలన్నా కూడా, దేశం అభివృద్ధి చెందాలన్నా ఇంటి నుంచే స్టార్ట్ అవుతుంది. ఇంట్లో మదర్ ఇచ్చే వాల్యూస్ ఏంటి, మోరల్స్ ఏంటి, ఏ విధంగా వాళ్ళకి నేర్పించాలనేది జరుగుతుంది. సో అదే విషయంలో అంత మహిళ తన మొత్తం లైఫ్నంతా వెచ్చించి ఇంటికే అంకితం అయిపోయి వర్క్ చేస్తున్నప్పుడు కూడా తను చేసే హౌస్ హోల్డ్ వర్క్స్కి ఎప్పుడు కూడా గుర్తింపు రాలేదు. ఇన్ని సంవత్సరాలలో కూడా గుర్తింపు రాలేదు. మహిళలు బయటికి వెళ్ళి వర్క్ చేసే మహిళలకి వాళ్ళ యొక్క మంత్లీ సాలరీస్ బేసింగ్ ఆన్ దేర్ ఎడ్యుకేషన్ అండ్ వాళ్ళ సాలరీస్ని బట్టి ఒకవేళ ఏదైనా యాక్సిడెంట్స్ జరిగితే వాళ్ళకి ఏ విధంగా కాంపన్సేషన్ చేయాలనేది ఒకటి ఉంది. కానీ వెన్ ఇట్ కమ్స్ టు హౌస్ హోల్డ్ హోమ్ మేకర్ అంటే ఏంటి అనే డెఫినేషన్ కూడా చాలా మంచిగా సుప్రీంకోర్టు నిన్న తీర్పులో వెలువడించారు. సో రియల్గా మాకు చాలా సంతోషంగా ఉంది. మహిళల యొక్క సాధికారతకి కూడా ఇది చాలా సంపూర్ణంగా ఒక మార్గదర్శకంగా నిలుస్తుంది. ఎప్పుడైతే మహిళలను ఈ విధంగా గుర్తించి ఎంకరేజ్ చేస్తారో, సో ఏ విధంగా అయితే ఎక్కడైతే మహిళలను గౌరవిస్తారో అక్కడ దేవతలు కొలువుంటారని మనకి అందరికీ తెలిసిన విషయమే. సో వీఆర్ వెరీ మచ్ హ్యాపీ. సో మనస్ఫూర్తిగా సుప్రీంకోర్టు వారికి మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము.